Daily. Taste the Daily. 2026 సంక్రాంతికి ది రాజా సాబ్ రావడం పక్కా. ఈ విషయాన్ని మరోసారి డిక్లేర్ చేశారు మేకర్స్. అంతేకాకుండా మూవీకి గుమ్మడికాయ కొట్టేశాం అన్న విషయాన్ని మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్తో ముడిపెట్టి మరీ చెప్పేశారు. ఇంతకీ ఆ విషయం ఏంటి అంటారా? పదండి మాట్లాడుకుందాం. ది రాజా సాబ్ షూటింగ్ అజీజ్ నగర్లో జరుగుతోందనే విషయాన్ని వారాలు నెలలు దాటి ఏళ్ల తరబడి విన్నారు జనాలు. ప్రభాస్ కెరీర్లో ఇన్నాళ్లు షూటింగ్ జరుపుకున్న మూవీ ఇదేననే టాక్ కూడా ఉంది. ప్రాజెక్టు భారీతనాన్ని బట్టి ఆ మాత్రం టైం పడుతుందన్నది మేకర్స్ మాట. ది రాజా సాబ్కి గుమ్మడికాయ కొట్టేసిన రోజుకి ఓ ప్రత్యేకత ఉంది. 23 ఏళ్ల క్రితం ప్రభాస్ ఈశ్వర్ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది సేమ్ డే. మైలురాయి లాంటి ప్రయాణాన్ని మొదలుపెట్టిన రోజునే అత్యంత భారీ ప్రాజెక్టుకు ఫుల్ స్టాప్ పెట్టేశారు డార్లింగ్. ది రాజా సాబ్ మూవీలో కలర్ఫుల్ గా కనిపిస్తున్నారు ప్రభాస్. ఈ మధ్య ప్రేక్షకులు మిస్ అయిన చిలిపిదనంతో పాటు హాస్యం కూడా మెండుగానే కనిపిస్తోంది ప్రచార చిత్రాల్లో. ఇటు ఈ నెలలోనే మ్యూజికల్ జర్నీ కూడా మొదలు కానుంది. 3 పాటలను బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. ప్రేక్షకుల ఇన్నాళ్ల వెయిటింగ్ కి పర్ఫెక్ట్ విందు రెడీ చేస్తున్నామంటున్నారు కెప్టెన్ మారుతి.